Welcome back to the trade breakdown of Euro USD 8 April. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ టైం ఫ్రేమ్ బయాస్ చూసుకుంటే ఇక్కడ మనకి లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్నట్టు మనం ఈ వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్ని టార్గెట్ చేసాం కదా. ఈ వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్ ప్రైస్ ట్యాప్ అయింది. ఓకే, అది ఏ రోజు అయింది అది చూసుకుంటే ఇక్కడ మనకి వెనస్డే. ఓకే, మండే, ట్యూస్డే, వెనస్డే రోజు ప్రైస్ ఇక్కడ మనకి ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని ట్యాప్ అయింది. ఒకవేళ డైలీలో మనం ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని రిఫైన్ చేసుకుంటే ఇది మనకి ప్రీమియంలో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ కదా. సో వెనస్డే ప్రైస్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని ట్యాప్ అయింది. లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం చూసుకుంటే ఒకవేళ ఇక్కడ మనకి ఏ టైంలో ప్రైస్ మనకి ఆపర్చునిటీ ఇచ్చిందో చూడండి. ఓకే, సో 1 అవర్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇది 1 AM 4 అవర్ క్యాండిల్. ఇక్కడ మనకి ఎలాంటి పర్జ్ కానీ కన్ఫర్మేషన్ కానీ లేదు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఏంటి మనకి 5 AM క్యాండిల్. 5 AM క్యాండిల్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ కూడా ఎలాంటి డౌన్ సైడ్ రియాక్షన్ లేదు ప్రైస్కి. ఓకే, ఇది 1 AM క్యాండిల్, ఇది 5 AM క్యాండిల్, ఇక్కడ కూడా ఎలాంటి డౌన్ సైడ్ రియాక్షన్ లేదు. బట్ 9 AM క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత 9 AM క్యాండిల్ చూసుకుంటే ఇక్కడ మనకి క్లీన్ అండ్ క్లియర్ రియాక్షన్ ఉంది ఇక్కడ ప్రైస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 9 AMకి ప్రైస్ ఓపెన్ అయింది కొత్త క్యాండిల్. ఈ ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్ హై తీసుకున్న తర్వాత ప్రైస్ మనకి ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఎలాంటి లిక్విడిటీ స్వీప్స్ లేవు. ఇక్కడ చూడండి, ఇది మనకి కీ టైం కాదు 145. ఓకే, మనకి కీ టైమ్స్ ఏంటి, లండన్ కిల్ జోన్ 2 to 5. ఓకే, 2 to 5 ఇక్కడ మనకి ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేవు ప్రైస్లో ట్రేడ్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ కిల్ జోన్ ఏంటి మనకి న్యూయార్క్ ఏంటి 7 to 10 కదా, 7 to 11. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి లండన్ కిల్ జోన్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వలేదు ప్రైస్. న్యూయార్క్ సెషన్లో చూసుకుంటే ఇక్కడ మనకి 9 AMకి ఇక్కడ ప్రైస్ మనకి లిక్విడిటీ తీసుకొని మనకి ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది ఇక్కడ. ఓకే, అండ్ సేమ్ టైం ఇక్కడ మనకి ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా క్రియేట్ అయింది. ఓకే, ఇది మనం నార్మల్గా డిస్కస్ చేయము ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్, బట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్తో ఫామ్ అయితే అది హై ప్రాబబిలిటీ. ఓకే, సో ఇది మన ట్రేడ్. ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రైస్ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ లిక్విడిటీ స్వీప్ అయిన దగ్గర, ప్లస్ మన టార్గెట్ వచ్చేసి 3R. ఓకే, యాక్చువల్లీ ఇక్కడే క్లోజ్ చేసాం మనం 2.5 దగ్గర, బట్ ఇది యాక్చువల్లీ ఏ 3R ట్రేడ్. మనం 4 అవర్లో చూసుకుంటే ఇక్కడ మనం దీన్ని ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్ ఓకే రిట్రేస్మెంట్ ట్రేడ్ అన్నమాట. ఐ మీన్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని మనం టార్గెట్ చేస్తాం, ఇంటర్నల్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని. ఓకే, సో అది సో ఇట్స్ బేస్డ్ ఆన్ టైం అన్నమాట. ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే ర్యాండమ్ టైంలో మన ట్రేడ్ లాస్ అయ్యేది, తర్వాత మన సైడ్ వచ్చేది. బట్ ఇక్కడ టైం అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హోప్ యూ లైక్ ఇట్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.